అయ్య బాబోయ్! ఒకింట్లో 2 పొయ్యిలు అస్సలు నిలవు కదా! కానీ మా ఇంట్లో నిలుస్తాయండోయ్ చూసేసారా? అప్పుడప్పుడు అక్క వాళ్ళ ఇంట్లో గ్యాస్ అయిపోయినప్పుడు మా ఇంట్లో గ్యాస్ అయిపోయినడ అప్పుడు అక్క వాళ్ళ ఇంట్లో అయితే చేసుకుంటూనే ఉంటామనమాట వంటలు. కానీ ఎప్పుడు మాకైతే ఆ ఫీలింగ్ అనేది రాదనమాట. చానా అడ్జస్ట్‌మెంట్ అయితే ఉంటది. ఇక ఇద్దరం అయితే వంట అయితే చేస్తూ ఉన్నాం గానీ, కిందయితే ఎంత చెత్త పడిందో అది గూడా చూపిస్తాను ఆగండి. ఈ లోపలైతే మీతో చిన్న ఒక డౌట్ అయితే మాట్లాడాలి. నాకైతే అస్సలే అర్థం కావట్లేదు. దోస పిండి ముందు రోజు పోసుకొని కొట్టిపెట్టి మరుసటి రోజు దోస పోసుకుంటే బావుంటుందా? ఆ రోజే కొట్టి ఆ రోజే దోస పోసుకుంటే బావుంటుందా? మీరైతే చెప్పండి. నాకైతే ఎప్పుడు కానీ అప్పుడే కొట్టిన పిండితో అసలు దోస అనేది అస్సలు లేదండి. నేనైతే ముందు రోజే కొట్టి పెట్టుకొని మరుసటి రోజైతే దోస అయితే పోసుకుంటేనే దోస అనేది ఈజీగా అయితే నాకవుతుంది. లేపోతే అస్సలు నా వల్ల కాదు. ఇక మా పిల్లకాయలైతే చాలా అంటే చాలా గోల పెట్టేస్తున్నారనమాట. టైం అయిపోతుంది స్కూలుకి త్వరగా చేయమా అనేసి. ఇంకా వాళ్ళ కోసమైతే దోసైతే చాలా ఫాస్ట్‌గా చేసేసి వాళ్ళకైతే వేసేసాననమాట. చాలా బావుందనేసి తినేస్తారు పిల్లలు. ఇద్దరు తినేసైతే స్కూలుకైతే బయలుదేరేసి ఎళ్ళిపోతారనమాట. ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక మా ఇల్లు ఎలా ఉంటదో తెలుసా? ఇక ఇల్లంతా శుభ్రం చేసుకోవాలా? ఫస్ట్ వచ్చి వంట చేయకముందు ఒకసారి శుభ్రం చేయడం. వంట తర్వాత ఇంకోసారి శుభ్రం చేయడం. ఇలా రోజంతా అయిపోతుందనమాట. ఇంట్లో ఉండేవాళ్ళు ఎవ్వరు ఖాళీగా ఉండరు. కానీ అందరూ అనేవాళ్ళు ఏమంటారు, "ఇంట్లో ఉండి ఖాళీగానే గదా ఉంటావు" అనేసి చాలామందయితే అనుకుంటూ ఉంటారండి. చేసేవాళ్ళకే కదండీ కష్టం తెలుస్తుంది. అనే వాళ్ళకేముంటుంది నోరు నొప్పైతే గూడా ఉండదు వాళ్ళకి. ఇంక వాళ్ళ మాటలంతా పట్టించుకుంటే అవ్వదు. మన పనైతే మనం చేసుకోవాలి. అవునా కాదా? మీరైతే మీ విలేజ్ లావణ్యని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ అయితే మర్చిపోకండోయ్!